చెల్లిస్తున్నాము. మహా గొప్ప దేవానికి స్తోత్రములు చెల్లించుకుంటున్నాము నాయన. ఆ జీవంతం లేనటువంటి దేవానికి స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ ఉదయ కాలాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా. నా తండ్రి ఇంతవరకు జరిగినటువంటి స్థుతి ఆరాధన బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. కృపగల ప్రభువా, నీ దివ్యమైన వాక్కులు వినటానికి మేమందరము నా తండ్రి నాయన కాచుకొని ఉంటుండగా ప్రభువా, నీ దైవదాసులు మీ చేతులకు అప్పగిస్తుంటున్నాను. యేసుని పరిశుద్ధమైన సెలవు రక్తంలో నా తండ్రి నీకు మాడి ముద్రిస్తుంటున్నాను. పరిశుద్ధాత్మ తండ్రి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నా తండ్రి. మీరే నాయకుడవై ఉండి, మీరే బోధకుడై ఉండి నా ప్రభా, ఈ ఉదయ కాలమున నా తండ్రి దివ్యమైన వాక్కులు నా తండ్రి నాకును వినిపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి ప్రభా. మీ వాక్యములను విని ప్రభా, ఈ ఉదయ కాలమున ప్రభా మా యొక్క నా తండ్రి ఆత్మలకు నా తండ్రి సంతోషమును సమాధానమును కలిగి చేసి నీ బాటలో మేమందరం నడవటానికి కృపను అనుగ్రహించవలసిందని సమస్త ఘనత మహిమ ప్రభావములు నీకు మాత్రం ఆరోపించుకుంటూ యేసయ్య పరిశుద్ధమైనటువంటి శక్తిగల నామములు అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ సో మచ్ అక్క. జాన్స్ అక్క ప్లీజ్. ఓకే తమ్ముడు. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మన మధ్యలో వాక్యం అందించడానికి బాబీ అన్న సిద్ధంగా ఉన్నారు. దేవుని ఆత్మ చేత ప్రేరేపింపబడి వారిని పరిచయం చేయటం గౌరవంగా భావిస్తున్నాను. మధురమైన ఆశ్చర్య కృప రక్షించే దోషినైన నన్ను ఇంతదనుక సురక్షితముగా తెచ్చిన ఆ కృపే దరిచేరేదాకా కాచును. సుపరిచితమైన ఈ పాటలోని మాటలే వావి రత్నాకర్ గారి పరిచయం. రుచిగల ఫుడ్ స్నేహితులు, వేదాంత విద్య, తత్వశాస్త్రం అనగా బాబీ గారికి మక్కువ. సుందరమైన సాగర తీర నగరం విశాఖపట్నంలో వారి నివాసం. వారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నానండి. దయచేసి అందరం మ్యూట్ లోనే ఉండి వాక్యాన్ని విందాము. గుడ్ మార్నింగ్ అన్న. ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. నా వాయిస్ క్లియర్ గా ఉంది కదండి? ఉందన్న. ఓకే అమ్మా. మరి అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనములు శుభములు తెలియజేసుకుంటున్నానండి. గుడ్ మార్నింగ్ అండి అందరికీ. మరి సిస్టర్ వత్సల గారు మరొక వచనం మీరు పాడగలరమ్మా, ఇందాక పాడిన పాట. ఓకే బ్రదర్. అన్నిటికీ ఆధారమైన వాడా, నీకే ఆరాధన. అన్నిటికీ ఆధారమైన వాడా, నీకే ఆరాధన. చింతలు తీర్చేటి గొప్పవాడా, కృతజ్ఞతాస్తుతి ప్రార్థన. చింతలు తీర్చేటి గొప్పవాడా, కృతజ్ఞతాస్తుతి ప్రార్థన. నీకే నాదే తండ్రి అందుకోవా, నీకే నాదే తండ్రి అందుకోవా. ఆరాధన ఆరాధన ఆత్మతో ఆరాధన. ఆరాధన ఆరాధన కృతజ్ఞతాస్తుతి ప్రార్థన. కృతజ్ఞతాస్తుతి ప్రార్థన. ప్రైజ్ ది లార్డ్ అండి. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడ ప్రభువా మీకు స్తోత్రములు. హల్లెలూయా. దేవా మీకు స్తోత్రములు, వందనములు నాయన. కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించుకుంటున్నాం. థ్యాంక్ యూ దేవానికి స్తోత్రములు. యేసు క్రీస్తు నామం ఎంత గొప్పది, ఎంత శక్తివంతమైంది ప్రభువా. ఈ ఉదయకాలం తాజా రీతిలో మాకు నాయన ఈ నామం క్రీస్తు ప్రభుని సన్నిధి నాయన, పరిశుద్ధాత్మ అభిషేకము సన్నిధి నాయన తండ్రి, మీ సన్నిధికి నాయన మేము రాగలిగినగన మీరు ఇచ్చిన గొప్ప నాయన ఆ యొక్క మన స్థానము, పొజిషన్ బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. మీరు మమ్మల్ని ఏర్పాటు చేసుకుని రక్షించుకుని ఉన్నారు. దాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. మీకు స్తోత్రములు నాయన తండ్రి. యేసుక్రీస్తు నామమును ప్రభువా మేము ఆహ్వానించుకుంటున్నాను. మా జీవితాల మీద
మా యొక్క మార్గముల మీద, మా సమస్తం మీద క్రీస్తు నాయన తండ్రి ప్రభా సమస్తాన్ని నాయన తీసివేసి దాని ప్లేస్ లో యేసు క్రీస్తు లాగా సమస్త శాపమును నాయన దుర్గములను నాయన తండ్రి సాయితాను యొక్క సమస్త శాప స్థితులను ప్రభువా నాయన భయంకరమైన తండ్రి ఏమాత్రం మార్గం లేని స్థితిని ప్రభువా యేసు క్రీస్తు నాయన అక్కడ స్థాపించబడులాగిన దానిని నాయన ప్రభా నాను మీద వేలాడాడు కనుక ప్రభా ఆ యేసుని మేము అక్కడ మీరు అనుగ్రహించాలని వేడుకుంటున్నాం. సమస్తమును నాయన సరళం చేయండి. మీకు స్తోత్రములు చెల్లించుకుంటాం. ఆ శాపమంతటిని తీసి నాయన భయంకరమైన తండ్రి నా దుర్గములను స్థితులను అంధకార సంబంధమైన నాయన చీకటి పాతాలలో తప్పు నాయన తండ్రి యొక్క గొప్ప చైన్స్ ని నాయన ఆ యొక్క అంతం లేని ఆ యొక్క దుర్గములను ప్రభా మీరు తీసివేయండి. ఆ యొక్క కట్టడాలన్నింటినీ నాశనించి తండ్రి ఆ యొక్క మార్గం లేని స్థితిని ప్రభా చీకటి అంధకార సంబంధం నాయన గనులను ప్రభా నాయన తండ్రి మీరు తీసివేయండి. క్రీస్తుని అనుగ్రహించి మీకు స్తోత్రం చెల్లించుకుంటూ చేరొచ్చిన ప్రతి బిడ్డను ఆశీర్వదించండి అయ్యా తండ్రి. ఆత్మలను ఆశీర్వదించండి. ఆత్మ ప్రభా సమస్త మార్గములను ఆశీర్వదించి స్తోత్రం చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. అమేన్ అమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి మనం వాక్యంలోనికి వెళ్దాం. సంఖ్యాకాండము 18వ అధ్యాయంలో కొన్ని వచనాలు ధ్యానం చేసుకున్నాం. మరి దానికి ముందు ఒక చిన్న ప్రేయర్ పాయింట్ మీకు పంచుకోవాలనుకుంటున్నానండి. మా దగ్గర బంధువు మరి రత్న మంజుల గారు పూర్తి పేరు మంజుల అని, వారు మన గ్రూప్ లో జాయిన్ అవుతారు. మాకు మేనత్త మా మేనత్త కూతురు, వారు బాపట్లలో ఉంటారు. వారి అల్లుడు గారు, తన పేరు కిరణ్. కిరణ్ కి 2 days బ్యాక్ బాగా మేజర్ యాక్సిడెంట్ అయ్యి హైదరాబాద్ లో తనకి ఈ స్పైనల్ కార్డ్ లో L5 ఆ ప్లేస్ లోని క్రాక్ ఇచ్చిందంట, వెన్నుపూస, బ్యాక్ బోన్. దానికి ఆపరేషన్ చేసేసారు వెంటనే. కాకపోతే ఈ చెస్ట్ దగ్గర నుంచి కిందకి తనకి సెన్సేషన్ తెలియటం లేదు. డాక్టర్స్ వార్నింగ్ ఏంటంటే ఇది పర్మనెంట్ అవ్వచ్చు అని. మరి చేతులు కదుపుతున్నాడు, మాట్లాడుతున్నాడు, అంత బాగానే ఉంది. మాట తీరు, మైండ్ అంత బాగానే ఉంది. హెడ్ ఇంజరీస్ ఏం లేవు. ఈ స్పైన్ ఇదవటం వల్ల తన కాళ్ళు కదపలేకపోతున్నాడు, సెన్స్ తెలియట్లేదు. నిన్న మాత్రం కొద్దిగా లెఫ్ట్ లెగ్ వాళ్ళ ఫాదర్ పట్టుకుంటే లెఫ్ట్ లెగ్ పట్టుకున్నట్టు తెలుస్తుందని చెప్పాడు. సో ఆ బాబు 40 కూడా ఉండవు తనకి. అబుదాబిలో పనిచేస్తా ఉన్నాడు తను ఇంజనీర్ గా. మా వదిన గారి అల్లుడు అనమాట. రత్న మంజుల గారు మన గ్రూప్ లో జాయిన్ అవుతారు ఎవ్రీడే. ఆవిడ రిటైర్డ్ ప్రిన్సిపల్ గా వారు చేశారు. ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ స్కూల్ కి రిటైర్డ్ ప్రిన్సిపల్ గా చేసి రిటైర్ అయ్యారు. వాళ్ళ బాపట్లలో ఉంటారు. ఇప్పుడు యాక్సిడెంట్ అయిన బాబు యొక్క వైఫ్ దివ్య, తను పిహెచ్డి చేసి అక్కడ బాపట్లలో ఇంజనీరింగ్ కాలేజీలో లెక్చరర్ గా చేస్తా ఉంది, ప్రొఫెసర్ గా. వాళ్ళకి ఒక బాబు ఉన్నాడు, చిన్న 3 years బాబు. సో వాళ్ళు ఎన్నో ప్లాన్స్ కలిగిన పరిస్థితుల్లో సడన్ గా బాపట్ల నుంచి బయలుదేరి ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాడు. ఔటర్ రింగ్ రోడ్కి వెళ్ళగానే అక్కడ కారు యాక్సిడెంట్ అయింది. సో మొత్తం ఒక క్షణంలో సమస్తం మారిపోయింది. కనుక దయచేసి ఆ బాబు కొరకు, వారి కుటుంబం కొరకు ప్రార్థించేయండి నేను మన రిక్వెస్ట్ చేస్తున్నానండి. థ్యాంక్ యూ. అండ్ మనం ఎవరైనా దయచేసి సంఖ్యాకాండం 18వ అధ్యాయం, సంఖ్యాకాండం 18వ అధ్యాయం కొన్ని వచనాలు చదువుకుందామండి. సంఖ్యాకాండం 1 నుంచి 7 వచనాలు చదువుకుందామండి. 1 నుంచి 7 ఎవరన్నా చదువుతారమ్మా?
జస్ట్ బ్రదర్ 18th చాప్టర్ కదా. 18th చాప్టర్. ఓకే. యెహోవా అహరోనుతో ఇట్లా నేను నీవును నీ కుమారులను నీ తండ్రి కుటుంబమును పరిశుద్ధ స్థలపు సేవలోని దోషములకు ఉత్తరవాదులు. నీవును నీ కుమారులను నీ యాజకత్వపు దోషములకు ఉత్తరవాదులు మరియు నీ తండ్రి గోత్రమును అనగా లేవి గోత్రికులైన నీ సహోదరులను నీవు దగ్గరకు తీసుకొని రావలను. వారు నీతో కలిసి నీకు పరిచర్య చేయుదురు. అయితే నీవును నీ కుమారులను సాక్ష్యపు గుడారం ఎదుట సేవ చేయవలెను. వారు నిన్నును గుడారమంతటిని కాపాడుచుండవలెను. అయితే వారును మీరును చావకుండునట్లు వారు పరిశుద్ధ స్థలము యొక్క ఉపకరణముల యొద్దకైనను బలిపీఠం వద్దకైనను సమీపింపవలదు. వారు నీతో కలిసి ప్రత్యక్షపు గుడారంలోని సమస్త సేవ విషయంలో దాన్ని కాపాడవలెను. అన్యుడు మీ యొద్దకు సమీపింపకూడదు. ఇక మీదట మీరు పరిశుద్ధ స్థలమును బలిపీఠమును కాపాడవలెను. అప్పుడు ఇశ్రాయేలీయుల మీదికి కోపము రాదు. ఇదిగో నేను ఇశ్రాయేలుల మధ్య నుండి లేవీయులైన మీ సహోదరులను తీసుకొని ఉన్నాను. ప్రత్యక్షపు గుడారం యొక్క సేవ చేయుటకు వారు యెహోవా వలన మీకు అప్పగింపబడి ఉన్నారు. కాబట్టి నీవును నీ కుమారులను బలిపీఠపు పనులన్నిటి విషయంలోనూ అడ్డతెర లోపలి దాని విషయంలోనూ యాజకత్వం జరుపుచు సేవ చేయవలెను. దయచేతనే మీ యాజకత్వపు సేవ నేను మీకు ఇచ్చి ఉన్నాను. అన్యుడు సమీపించిన ఎడల మరణ శిక్ష నొందును. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ ద లార్డ్. మరి ఈ చదివిన భాగము దీని బ్యాక్గ్రౌండ్ కాంటెక్స్ట్ నేపథ్యము నేను వివరిస్తానండి. ఇక్కడ మనం ఒక మాట 1వ వచనంలో మనం ఒక 2-3 మాటలు హైలైట్ గా గుర్తుపెట్టుకొని కాంటెక్స్ట్ లోకి వెళ్దాం. నీ 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 కుమారులను నీ తండ్రి కుటుంబమును నీవును నీ కుమారులను నీ తండ్రి కుటుంబమును పరిశుద్ధ స్థలపు సేవలోని దోషములకు ఉత్తరవాదులు. పరిశుద్ధ స్థలపు సేవలోని దోషములకు అన్నమాట. పరిశుద్ధ స్థలపు సేవలోని దోషములకు ఉత్తరవాదులు. దేవుడు మనల్ని రక్షించుకున్నాక మనలో కొంతమందిని మరి సేవకి అంటే ఉద్యోగ వరములు ఇస్తాడు. ఉదాహరణకి పౌలు కొరింథీయులకి మాట్లాడుతూ 1 కొరింథీ 3వ అధ్యాయం చూసుకున్నాం. 9వ వచనం. 1 కొరింథీ 3:9. మేము దేవుని జతపని వారమై ఉన్నాము, మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు. ఇక్కడ పౌలు విశ్వాసే, పౌలు రక్షించబడినాడు అందరికిలాగే. కానీ తన జీవితం మీద ఒక పని గురించిన ఏర్పాటు ఉంది. ప్రత్యేకమైన ఒక ఉద్యోగం వరం ఉంది తన మీద. ఆ వరము తనని ఒక పేరు ఆ రోజుల్లో మరి అపోస్తలుడు అన్న పేరు. అపోస్తలుడు అనగా ద వన్ హూ సెంట్, పంపబడిన వాడు అని. జనరల్ గా వాళ్ళు చర్చ్ ప్లాంటింగ్ చేస్తారు, సంఘాలని స్థాపిస్తారు. కానీ ఇంకా అదర్ అథారిటీ వాళ్ళ మీద చాలా ఉంటది. దే హ్యావ్ సచ్ గ్రేట్ అథారిటీ ఉంటుంది వాళ్ళ జీవితంలో అపోస్తలులు. సో అపోస్తలుడుగా ఆయన ఆ పని అప్పగించబడ్డాడు. అందరికిలాగే విశ్వాసి, కానీ ఆయనకు ఒక దేవుడు ఉద్యోగం ఇచ్చాడు సేవకుడుగా. మరి పేతురు తనకున్న ప్రత్యక్షతని బట్టి ఒక మాట అంటాడు, మనమందరం కూడా రాజులైన యాజక సమూహం అంటున్నాడు. విశ్వాసులందరూ యాజకులే, రాజులైన యాజక సమూహం. మరి పౌలు ఇట్లా అంటున్నాడు ఇక్కడికి వచ్చేసరికి, మేము దేవుని జతపని వారమై ఉన్నాము, మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు. మరి పేతురు మాటలకి పౌలు మాటలకి ఈ రెండిటికి మనము ఎట్లాగా ఈ రెండింటిని ఇంగ్లీష్ లో ఏంటంటే హౌ కెన్ వి మ్యారీ దీస్ టూ ఆర్ హౌ కెన్ వి రెకన్సైల్ దీస్ టూ, ఈ రెండు వ్యతిరేకంగా కనిపించే ఆ యొక్క దృక్పథాలను ఏ విధంగా మనం కలపగలం, ఏ విధంగా వీరెన్నిటికీ
ఒక వివాహం చేయగలను అన్నట్టుగా ఇంగ్లీష్లో ఉంటది. అంటే ఈ రెండు వేరువేరుగా ఉన్నాయి. ఆ, మరి పౌలేమో మేము సెపరేట్ అంటున్నాడు. పేతురేమో మనందరము యాజకులము, రాజులైన యాజకులము, రాయల్ ప్రీస్ట్హుడ్ అంటున్నాడు. కనుక ఇక్కడ చూసినట్లయితే అందరూ రాజులైన యాజక సమూహమే ప్రతి విశ్వాసి. కానీ వీరిలో కొంతమందిని దేవునితో జతపని వారిగా ఉండటానికి ఆ పిలుపు, ఆ ఏర్పాటు, ఆ ఉద్యోగ వరము, ఆ అధికారులు, ఆ బాధ్యత. మరి అపొస్తలుల కార్యాల్లో 20వ అధ్యాయం ఒకసారి చూద్దాం. అపొస్తలుల కార్యాలు 20వ అధ్యాయం 28. దేవుడు, అపొస్తలుల కార్యం 20:28. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులుగా ఉంచెను, ఆ యావత్తు మందిని గుర్చి మీ మట్టుకు మిమ్మల్ని గుర్చి జాగ్రత్తగా ఉంది. మరి మనం గమనించినట్లయితే పేతురు జీవితం మనం చూస్తే, పేతురు యేసుప్రభువు వారు ఆరోహణమైన తర్వాత యెరూషలేములో నిలిచి ఉన్నాడు. ఒక రకంగా నాయకత్వం. మరి పౌలు కూడా తన పరిచర్య యొక్క రిపోర్ట్ ని యెరూషలేంకి వెళ్ళి పేతురు, యాకోబు, ఇంకొక ఎవరు మూడో వ్యక్తి కూడా ఉంటాడు. ఆ ముగ్గురు వాళ్ళున్న దగ్గరికి వెళ్ళి తన పరిచర్య అన్ని జనుల మధ్య ఏ విధంగా ఫలవంతంగా ఉందో రిపోర్ట్ ఇస్తాడు. మన అపొస్తలుల కార్యాల్లో మనం చూడగలం. మరి పేతురు అననీయ సప్పీరుతో మాట్లాడుతున్నప్పుడు అననీయ వచ్చి మేము ఇంతకే అమ్మాము అని చెప్తా ఉన్నప్పుడు, పరిశుద్ధాత్మతో ఎందుకు నువ్వు అబద్ధం ఆడుతున్నావు అని చెప్పి అనగానే అట్లా మాట్లాడుతుండగానే అననీయ పడి చనిపోతాడు. ఈ విషయం తెలియక అననీయ భార్య సప్పీరా పేతురున్న స్థలానికి వస్తుంది. వచ్చినప్పుడు పేతురు మాటలు మీరు గమనించినట్లయితే, ఏమ్మా నువ్వు ఇంటికి అమ్మావా అంటే, అవును ఇంటికి అమ్మాను. అప్పుడు పేతురు ఏమంటాడంటే, ఆమె ఇంకా బతికే ఉంది. ఆ మాటలు మాట్లాడుతున్నప్పుడు మనం గమనించాలి. ఆ బ్రతికున్న ఆమెతో చెప్తున్నాడు, ఏ వాలంటీర్స్ అయితే మీ భర్తని సమాధి చేసి వచ్చారో అదే వాలంటీర్స్ బయట ఉన్నారు, వాళ్ళు నిన్ను కూడా తీసుకెళ్తారని. ఆ వెంటనే పడి చనిపోద్ది. అప్పుడు లుక్ ఎట్ ద అథారిటీ, ఆ అధికారం చూడండి. ఇది అందరి విశ్వాసులకి ఇవ్వబడదు. ఇది మనం ఏలియా జీవితాన్ని చూసినట్లయితే, ఏలియా ఒకటి స్టార్ట్ చేశాడు, ఒకటి ఎండ్ చేశాడు కూడా. మనం కూడా అంతే ఉండాలా సేవకులంగా. ముఖ్యంగా ఏం స్టార్ట్ చేశాడు, ఆ రాజు దగ్గరికి వెళ్ళి చెప్తాడు, నెక్స్ట్ 3.5 years ఒక చుక్క వర్షం పడితే చూడు అని చెప్తాడు. స్టార్ట్ చేశాడు. ఆ తర్వాత అది ఆ పీరియడ్ ని ముగించాడు కూడా. పౌలు ఒకరిని సైతానికి అప్పచెప్తాడు. వాళ్ళు ఎక్కువ కీడు చేయకుండా దాన్ని, అట్లాంటి ఆపరేషన్స్ ని ముగించాలి కూడా. ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు మనం సంఖ్యాకాండం వద్దాం. సంఖ్యాకాండం సంఖ్యాకాండం మనం చదువుకున్న ఈ యొక్క భాగము బ్యాక్గ్రౌండ్ లేకపోతే నేపథ్యం, ఒక కాంటెక్స్ట్ ఏంటంటే 16వ అధ్యాయం మనం చూసినట్లయితే అక్కడ కోరహు కొంతమందితో కలిసి తిరుగుబాటు చేస్తాడు మోషే మీద, అహరోను మీద. మనం ఆ వాక్యం చదువుకుందామండి ఒకసారి. సంఖ్యాకాండం 16వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలమ్మ. ఎవరైనా చదువుతారా? సంఖ్యాకాండము 16, 1 నుంచి 3. లేవికి మునిమనుమడును కహాతుకు మనమడును ఇస్సారు కుమారుడునగు కోరహు రూబేనీయులలో ఏలియాబు కుమారులైన దాతాను అభిరాములను పేలెత్ కుమారుడైన ఓనును యోచించుకొని ఇశ్రాయేలీయులలో పేరు పొందిన సభికులను
సమాజ ప్రధానులునైన 250 మందితో మోషేకు ఎదురుగా లేచి, మోషే అహరోనులకు విరోధముగా పోగుపడి, మీతో మాకిక పని లేదు, ఈ సర్వ సమాజంలోని ప్రతి వాడును పరిశుద్ధుడే, యెహోవా వారి మధ్య ఉన్నాడు, యెహోవా సంఘము మీద మిమ్మును మీరేలా హెచ్చించుకొనుచున్నారనగా, మోషే ఆ మాట విని సాగిలపడెను. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. ఇక్కడ మోషే మీద అహరోన్ మీద తిరుగుబాటు చేస్తా ఉన్నాడు కోరహు తన బృందం. ఇంకా ఎక్కువ చెప్పాలంటే 250 మంది. వాళ్ళు ఎలాంటి వాళ్ళంట? ఇశ్రాయేలీలో పేరు పొందిన సభికులను సమాజ ప్రధానులునైన 250 మందితో మోషేకు ఎదురుగా లేచి ఏమంటున్నాడు? నీతో మాకు ఇంకా పని లేదు, మీ సమాజంలో ప్రతి ఒక్కళ్ళు ఈక్వలే, ప్రతి ఒక్కడు పరిశుద్ధుడే, యెహోవా వారి మధ్య ఉన్నాడు, యెహోవా సంఘం మీద మిమ్మల్ని మీరు ఎలా హెచ్చించుకొంటున్నారు అని అడుగుతా ఉన్నాడు, తిరుగుబాటు చేస్తున్నాడు. అయితే మోషే ఏం చేస్తాడు? సాగిలపడెను అని. మోషే ఇది విని సాగిలపడ్డాడంట. అటు తర్వాత అతడు కోరహుతోను వాని సమాజంతో ఇట్లనని, తనవాడు ఎవడో పరిశుద్ధుడు ఎవడో రేపు యెహోవా తెలియజేసి వానిని తన సన్నిధికి రానిచ్చును. ప్రతి జీవితంలో సేవకుడు క్వశ్చన్ చేయబడతాడు సర్వసాధారణంగా. సంఘాల్లో ముఖ్యంగా మరి తమ ఊర్లలో సేవకుడికి ఉన్న అధికారాన్ని, తన పిలుపు ప్రశ్నించబడతాడు. దానికి అద్భుతమైన సమాధానం మరి ఈ యొక్క చదవబడిన భాగంలో, అలాగే మనం 2వ కొరింథీయులకి రాసిన పత్రికలో పౌలు కొన్ని సమాధానాలు ఇస్తాడు. పౌలు యొక్క ఆ యొక్క అథారిటీని క్వశ్చన్ చేయబడింది అక్కడ. సో ఇక్కడ ముందు మనం ఇది చూసుకొని 2వ కొరింథీ మనం ధ్యానం చేసుకుని ముగించుకున్నాం. మరి ఇక్కడ ఈ కోరహు తన యొక్క బృందం అంతా కూడా మోషేకి అహరోన్కి ఎదురు తిరిగినప్పుడు మోషే ఒక సవాల్ విసురుతాడు. మరి ప్రతి సేవకుని జీవితంలో కూడా కొన్నిసార్లు దేవుడు కొన్ని అద్భుతమైన సన్నివేశాలు సృష్టిస్తాడు. ఆ సేవకుని యొక్క పిలుపుని ఆ యొక్క అనేక మంది ముందు పట్టబయలు చేయడానికి, రుజువు చేయడానికి. నేను పలానా వ్యక్తిని ఏర్పాటు చేసుకున్నాను, అతని మీద నా ఆత్మనించాను, అతనికి నేను అధికారం ఇచ్చాను అని రుజువు చేయడానికి కొన్ని సన్నివేశాలని, కొన్ని సందర్భాలని సృష్టిస్తాడు దేవుడు. అలాంటిది మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. ఇక్కడ మోషే చెప్తాడు ఈ కోరహు బృందానికి, మీరు ఇట్లా మాట్లాడుతున్నారు కదా, ఒక పని చేయండి, మీరు యాజకత్వాన్ని కోరుతున్నారు, మీకు ఇవ్వబడిన ఆ స్థితి కాక ఇంకా ఎక్కువ కోరుకుంటున్నారు. కనుక ఒక పని చేయండి, దేవుడే మనకి ఇది సెటిల్ చేయనియండి, ఆయన శక్తి సెటిల్ చేయనియండి. పౌలు అంటాడు కదా, మాట చేత కాదు దేవుడి శక్తి చేత నేను డీల్ చేస్తాను కొన్ని అంటాడు. అట్లనే మోషే, మీరు ధూపార్తులను తీసుకుని రండి, రేపు ఒక్కొక్కరు ఒక్కొక్క ధూపార్తులు తీసుకుని అని అంటే అప్పుడు ఏం జరుగుతుంది? 8వ వచనం, మరియు మోషే కోరహుతో ఇట్లనెను, లేవి కుమారులారా వినుడి, తన మందిర సేవ చేయుటకు యెహోవా మిమ్మును తన యొద్దకు చేర్చుకుంటయు, మీరు సమాజం ఎదుట నిలిచి వారు చేయవలసిన సేవ చేయునట్లు ఇశ్రాయేలీల దేవుడు సమాజములో నుండి మిమ్మల్ని వేరుపరచుటయు మీకు అల్పముగా కనబడునా? గమనించాలి ఏంటంటే, ఈ కోరహు ఎవరి మనవుడు? లేవికి ముని మనముడును, కహాతుకు మనముడును, ఇస్హారు కుమారుడునగు కోరహు. అంటే లేవీయుడే ఈ కోరహు, తన బృందమంతా లేవీయులే. అందుకు చెప్తున్నాడు, లేవీ కుమారులారా వినుడి, అసలు మీ యొక్క స్థితే ప్రత్యేకమైంది, అది చాలక మీరు యాజకత్వాన్ని కోరుకుంటున్నారు, అది అల్పంగా ఎంచుకుంటున్నారు మీ స్థితిని, మీ యొక్క దేవుని వరాన్ని అని అంటున్నాడు. ఆయన నిన్నును నీతో లేవీయులైన నీ గోత్రపు వారిని అందరినీ చేర్చుకునేది కదా, అయితే మీరు యాజకత్వాన్ని కూడా కోరుతున్నారు. ఇందు నిమిత్తము నీవును నీ సమస్త సమాజమును యెహోవాకు విరోధముగా పోగై ఉన్నారు. అప్పుడు మోషే ఏలియాబు కుమారులైన దాతాను అబిరాములను పిలువనంపించింది.
అయితే వారు, మేము రాము, ఈ అరణ్యములో మమ్మల్ని చంపవలనని పాలు తేనెలు ప్రవహించి దేశముల నుండి మమ్మల్ని తీసుకొని వచ్చుట చాలనట్టు మా మీద ప్రభుత్వం చేయుటకును మీకు అధికారం కావాలనా అని చెప్పి ఇట్లాగా ఆ, తిరుగుబాటు చేస్తున్నాడు మోషే మీద. అప్పుడు మోషే ఒక ప్రార్థన చేస్తాడు. అందుకు మోషే మిక్కిలి కోపించి, నీవు వారి నైవేద్యమును లక్ష్య పెట్టకము, ఒక్క గాడిదనైనను వారి యొద్ద నేను తీసుకొనలేదు, వారిలో ఎవనికి నేను హాని చేయలేదని యెహోవా యొద్ద మనవి చేశాను. ఏం ప్రార్థన చేస్తున్నాడో చూశారండి? చాలా అది యుక్తంగా ప్రార్థన చేశాడు. దేవా, వారి నైవేద్యంను తీసుకురాకు, నువ్వు అంగీకరించొద్దు, లక్ష్య పెట్టద్దు అని చెప్తా ఉన్నాడు. అయితే ఆ మోషే కోరహుతో చెప్తాడు, ఇప్పుడు నీవును నీ సర్వ సమూహమును అనగా నీవును వారును అహరోనును రేపు యెహోవా సన్నిధి నిలవాలి. ఒక్కొక్కడు ఒక్కొక్క ధూపార్తిని తీసుకొని 250 ధూపార్తులు అంటే ధూపం వేసే ఒకలాంటి ఒక ఇన్స్ట్రుమెంట్. అది ఇట్లా హ్యాంగ్ అవుతా ఉంటే ధూపం వేస్తారనమాట యాజకులు. యెహోవా సన్నిధికి 250 ధూపార్తులు తీసుకురండి అంటున్నాడు. అయితే కాబట్టి వారిలో ప్రతివాడును తన ధూపార్తిని తీసుకుని వాటిలో అగ్ని ఉంచి వాటి మీద ధూపద్రవ్యం వేసినప్పుడు వారును మోషే అహరోనులు ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారం వద్ద నిలిచిరి. కోరహు ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారం వద్దకు సర్వ సమాజమును వారికి విరోధంగా పోగు చేయగా యెహోవా మహిమ సర్వ సమాజమునకు కనబడింది. అప్పుడు యెహోవా, మీరు ఈ సమాజంలో నుండి అవతలికి వెళ్ళుడి, క్షణములో నేను వారిని కాల్చివేయదని మోషే అహరోనులతో చెప్పగా వారు సాగిలపడి, సమస్త శరీరాత్మలకు దేవుడు అయిన దేవా, ఈ ఒక్కడు పాపం చేసినందున ఈ సమస్త సమాజం మీద నీవు కోపపడదువా అని వేడుకొనిరి. అప్పుడు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, కోరహు, దాతాను, అబీరాముల యొక్క నివాసముల చుట్టుపట్ల నుండి తొలగిపోవడని జన సమాజంతో చెప్పింది. అప్పుడు ఏమవుతుందంటే వారి కుటుంబాలతో సహా ఈ కోరహు వాళ్ళ ఈ ఇల్లు సమస్తం కూడా భూమి ఇలా తెరుచుకొని దాంట్లోకి వెళ్ళిపోతాయి అన్నమాట. భూమిలోకి వెళ్ళిపోతాయి, వాళ్ళందరూ చనిపోతారు. అయితే ఆ ఇంకా ముందుకెళ్తే వారి గురించి, భూమి తన నోరు తెరిచి వారిని వారి కుటుంబములను కోరహు సంబంధులందరినీ వారి సమస్త సంపాద్యమును మింగివేసెను. వారును వారి సంబంధులందరూ ప్రాణముతో పాతాళములో కూలిరి. భూమి వారిని మింగివేసెను, వారు సమాజంలో ఉండకుండా నశించిరి. వారి చుట్టూనున్న ఇశ్రాయేలందరూ వారి ఘోష విని భూమి మనలను మింగివేయునేమో అనుకుంటూ పారిపోయారు. అయితే ఇంకా చూడండి, మరియు యెహోవా యొద్ద నుండి అగ్ని బయలుదేరి ధూపార్పణమును తెచ్చిన ఆ 250 మందిని కాల్చివేశారు. చూశారండి ఎలాంటి సన్నివేశము ఇక్కడ సృష్టించబడిందో. మోషే అహరోనుల నాయకత్వం అది జెన్యూన్ అని తెలియచేయడానికి తిరుగుబాటు చేసే వారి మీద ఎలాంటి పరిస్థితి. మరి ఇక్కడ ఒక సందర్భం చెప్తా ఉన్నాను. మనం 18వ వచనం మెయిన్ టెక్స్ట్ గా చదువుకున్నాం. 18వ అధ్యాయం మొదటి 7 వచనాలు చదువుకున్నాం ఈ రోజు పాఠ్యాంశం కొరకు. దాని కాంటెక్స్ట్, నేపథ్యం, బ్యాక్గ్రౌండ్ నేను చెప్తా ఉన్నాను. ఇక్కడ మనం ఇంకా చూసినట్లయితే అప్పుడు దేవుడు ఏం చెప్తాడు, అప్పుడు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు యాజకుడగు అహరోను కుమారుడైన ఎలియాజరుతో ఇట్లనుము, ఆ అగ్ని మధ్య నుండి ఆ ధూపార్తులను ఎత్తుము, అవి ప్రతిష్ఠితమైనవి. ఆ అగ్నిని దూరముగా చల్లుము. పాపము చేసి తమ ప్రాణములకు ముప్పు తెచ్చుకొనిన వీరి ధూపార్తులను తీసుకొని బలిపీఠమునకు కప్పుగా వెడల్పైన రేకులను చేయవలెను. వారు యెహోవా సన్నిధికి వాటిని తెచ్చినందున అవి ప్రతిష్ఠితమైనవి. అవి ఇశ్రాయేలీలకు ఆనవాలుగా ఉండును. ఇంకా కొద్దిగా కొన్ని వచనాలు వదిలేసి ముందుకు వెళ్దాం. అయితే ఇది చూసి కూడా ప్రజలు ఎట్లా ఉన్నారో చూడండి. మరునాడు 41వ వచనం, సంఖ్యాకాండం 16:41 చదువుతాను. మరునాడు ఇశ్రాయేలీల సర్వ సమాజము మోషే అహరోనులకు విరోధంగా సణుగుచు, మీరు యెహోవా ప్రజలను చంపితిరని చెప్పి సమాజము మోషే అహరోనులకు విరోధంగా కూడెను. వారు ప్రత్యక్షపు గుడారము వైపు తిరిగి చూడగా
ఆ మేఘము దాని కమ్మెను. యెహోవా మహిమయు కనబడెను. మోషే అహరోనులు ప్రత్యక్షపు గుడారం ఎదుటికి రాగా, యెహోవా, మీరు ఈ సమాజము మధ్య నుండి తొలగిపోవుడి, క్షణములో నేను వారిని నశింపచేయుదునని మోషేకు సెలవీయగా వారు సాగిలపడిరి. ప్రతిసారి సాగిలి పడతా ఉన్నారు. దేవుని సేవకులుగా మనం చేయాల్సింది ఇదే. దేవుని వద్దకు వెళ్ళి డైరెక్షన్ తీసుకోవాలా. దేవుడు ఇస్తాడు. దేవుడు మనకి ఏ నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలో చెప్తాడు. ఒకవేళ ఒకలాంటి కాంటెక్స్ట్ లో, క్రైసిస్ టైమ్స్ లో మనం ఉన్నప్పుడు సేవకులుగా, విశ్వాసులుగా, మరి ఇక్కడ సాగిలపడిరి అని ఉంది. సాగిలపడినప్పుడు మరి దేవుడు మొర ఆలకించే దేవుడు ఉన్నాడు. మరి ఈరోజు చేరి వచ్చిన మనం అందరం 39 మంది ఉన్నాము. మీకు ఒక ప్రశ్న ఏంటంటే, ఎప్పుడైనా దేవుని సన్నిధిలో నువ్వు సాగిలపడ్డావా? నీ ఇంట్లో ఒక ప్రార్థనా స్థలం ఉందా? నువ్వు సాగిలపడటానికి ఒక స్థలము, పవిత్రంగా ఆ స్థలాన్ని ఎంచుకున్నావా? మాటి మాటికి సాగిలపడాల, నమస్కారం చేయాలి, దేవుడికి మొక్కాలి, నువ్వు సాగిలపడాలి. నాకు ఇప్పటికీ గుర్తుంది, నాకు ఫ్రెండ్ ఉన్నాడు. ఆయన ఒకరోజు, బాబీ మనం హైదరాబాద్ వెళ్దాం, ఆయన చాలా పెద్ద ఆఫీసర్ అన్నమాట. నేనంటే ఆయనకి అభిమానం. అప్పుడు నన్ను తీసుకెళ్ళాడు. ఏంటంటే జస్ట్ డూయింగ్ నథింగ్, ఏం లేదు, హాలిడే. ఒక మంచి పెద్ద హోటల్, ఆయన పెద్ద ఆఫీసర్ కదా, ఆయనకి అన్ని కారు ఏర్పాటు అయింది, ఎంత రూము అది ఇచ్చారు ఆయనకి. ఆ రూములో మంచి సౌకర్యాలు, స్టార్ హోటల్ కదా. మరి నేనైతే అప్పుడప్పుడు స్టార్ హోటల్స్ లో ఉండిన అనుభవం ఉంది, కానీ ఇది చాలా బాగుంది. నేను ఆ బాత్రూమ్ లోపలికి వెళ్ళి సాగిలి పడ్డాను. ప్రభువా, ఎంత బాగుంది బాత్రూమ్. నా నుదురు తీసుకెళ్ళి ఆ ఫ్లోర్ మీద షట్ చేసి, థ్యాంక్ యూ ఫర్ దిస్ వండర్ఫుల్ ఫెసిలిటీ. మరి నేను ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ రూమ్ లో, ఏ హోటల్కి వెళ్ళినా ఆ రూమ్ లో ఒక ప్లేస్ పెట్టుకుంటా. ఆ ప్లేస్ లోకి నేను చెప్పులు తీసుకెళ్ళి ఆ ప్లేస్ ని పవిత్రంగా ఎంచుకుంటాను. అక్కడ నేను మొక్కుతాను. ప్రభు, డ్రెస్అప్ అవ్వగానే ఫస్ట్ దేవుడి దగ్గర హాజరవుతాను. నేను మొక్కి నమస్కారం చేసుకున్నాను. ఏదో గొప్పలు చెప్పట్లేదండి. సాగిలి పడినప్పుడు దేవుడికి ఇష్టమని నేను గమనించి సాగిలి పడ్డాడు. ఇప్పటికే 3-4 సార్లు చదివాను ఈ చాప్టర్ లో. ఇక్కడ మోషే అహరోనులు సాగిలి పడ్డారని ఉంది. 45వ వచనం, సంఖ్యాకాండం 16:45. క్షణములో నేను వారిని నశింపచేయడం మోషేకు సెలవీయగా వారు సాగిలపడిరి. అప్పుడు మోషే, నీవు ధూపార్తిని తీసుకుని బలిపీఠము నిప్పులతో నింపి ధూపం వేసి వేగంగా సమాజం వద్దకు వెళ్లి వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయను. కోపము యెహోవా సన్నిధి నుండి బయలుదేరి తెగులు మొదలుపెట్టినని అహరోనుతో చెప్పగా, ఇక్కడ ఏమైందంటే సణుక్కుంటున్నారు ఈ ప్రజలు. ఇంత గొప్ప భయంకరమైన ఒక సన్నివేశం చూశారు. కోరహు, వారి కుటుంబ సభ్యులు, వారి సంపాద్యం అంతా భూమి ఓపెన్ అయిపోయి మింగేసింది. ఆ తిరుగుబాటు చేసిన ఆ యొక్క కోరహు బృందాన్ని అంతటిని అది చూసి సమాజం భయపడి మనసులు మార్చుకోవాల్సింది పోయి, మీరు మనుషుని చంపేశారని నిందేసి సణుగుతున్నారు వీళ్ళ మీద సమాజం అంతా. అప్పుడు దేవుడి ఉగ్రత వీళ్ళ మీద బయలుదేరుతుంది, తెగులు పుడుతుంది సమాజంలో, చాలా మంది చనిపోతుంటారు. అప్పుడు మోషే ఏం చెప్తాడు అహరోనికి, నువ్వు ధూపార్తి తీసుకొని నువ్వు వెళ్ళి ఆ దేవుడికి ధూపార్తిలో ధూపమై, ఎందుకంటే తెగులు బయలుదేరింది అని. అప్పుడు మోషే 47వ వచనం, మోషే చెప్పినట్టు అహరోను వాటిని తీసుకొని సమాజం మధ్యకు ఎట్లా వెళ్ళాడు? పరిగెత్తిపోయాడంట. పరిగెత్తిపోయినప్పుడు తెగులు జనులలో మొదలుపెట్టి ఉండెను. కాగా అతడు ధూపం వేసి ఆ జనుల నిమిత్తం ప్రాయశ్చిత్తం చేశాను. చూసారండి, యాజకత్వం అది ఏం చేస్తుంది? మధ్యవర్తిత్వం. అది యాజకత్వం, మధ్యవర్తిత్వం. యాజకత్వం ఆ దోషములను భరించుతుంది. నీవు నేను దేవుని సేవకులంగా మనుషుల యొక్క ప్రాణాలు కాపాడాలి దేవుని ఉగ్రత నుంచి. మీకు ఒక చిన్న ప్రశ్న అండి. మనం రక్షించబడ్డాం అని అనుకుంటాం కదా. ఎవరి నుంచి రక్షించబడ్డాం చెప్పగలరా? అన్మ్యూట్ చేసుకొని. వీఆర్ సేవ్డ్ ఫ్రమ్ హూమ్?
చిన్న ప్రశ్న, మెదడుకి మేత. నరకము నుండి. థ్యాంక్ యూ సిస్టర్, నిజమే, నరకం నుంచి. ఇంకా ఎవరి 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 నుంచి రక్షించబడ్డాం? అపవాది నుండి. పాపము నుండి. పాపం నుంచి, అపవాది నుంచి. ఓకే, థ్యాంక్ యూ సిస్టర్. ఓకే, మీరు కరెక్టే కానీ కంప్లీట్లీ కరెక్ట్ కాదు. ఇంకెవరైనా ప్రయత్నం చేస్తారా? లేకపోతే నేను చెప్పేది మన నుండి మనమే రక్షించబడ్డాం. దేవుని ఏంటండి? ఉగ్రత నుండి. అవును సిస్టర్, అవును సిస్టర్, అవును సిస్టర్, విమలా శ్రీకృష్ణ గారు కరెక్ట్ చెప్పారు. మనము రక్షించబడింది దేవుడి నుంచి, దేవుడి ఉగ్రత నుంచి కాదు. చెప్పాలంటే దేవుడి నుంచే, కోర్స్ ఆయన ఉగ్రత నుంచి. రక్షించిన వాడు ఆయనే, రక్షించింది ఆయన నుంచే. ఇది జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి మనం. సైతాన్ నుంచి కాదు, పాపం నుంచి. ఇవన్నీ చాలా సెకండరీ విషయాలు. ఇవన్నీ అవి మెయిన్ కాదు. ప్రధానంగా ఆయన నుంచి ఆయనే మనల్ని రక్షించుకున్నాడు. గాడ్ సేవ్డ్ us ఫ్రమ్ హిమ్సెల్ఫ్. మీకు కావాలంటే ఆలోచించుకోండి. ఆయన నరకాన్ని సృష్టించాడు సైతాన్ కొరకు. మరి పాపము అనేది రక్షించుకున్నాడు, కానీ పాపం అనేది ఎండ్ కాదు కదా. పాపం చేస్తే శిక్షించేది ఆయన కదా. పాపం మనల్ని శిక్షించదు. పాపం చేస్తే శిక్ష వచ్చేది ఆయన దగ్గర నుంచి. ఒక వ్యక్తి దగ్గర నుంచి పాపానికి పనిష్మెంట్ వస్తుంది. ఆయనే దేవుడు. ఆ దేవుడు నేను సమస్త రోమా పత్రిక 1వ అధ్యాయంలో ఉంటది కదండి, మనం చదువుకుందాం. రోమా 1, టైం 6-9 అయిపోయింది, ముగించి కొద్దిగా ఫాస్ట్ కవర్ చేస్తాను. 1:18. దుర్నీతి చేత సత్యమును అడ్డగించి మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. దేవుని కోపము, ద రాత్ ఆఫ్ గాడ్, అందరి మీద. సో దాని నుంచి, దేవుడి నుంచి మనం రక్షించబడ్డాం. దేవుడే రక్షించాడు మనల్ని. ఇది చాలా వింతైన సత్యం. అయితే ఇప్పుడు ఈ యాజకత్వం యొక్క అహరోను యాజకత్వం బహిరంగంగా ప్రూవ్ అవుతుంది. ఇక్కడ ధూపార్తి తీసుకుని వెళ్ళిన 250 మంది ధూపార్తులను, అవి వాళ్ళని పట్టుకొని వచ్చిన దేవుని అగ్ని కాల్చేసింది. ఇక్కడ సణుక్కుంటున్నారు కదా, వాళ్ళ మధ్య తెగులు బయలుదేరి చాలా మంది చనిపోతున్నారు ఆ సమాజంలో. మోషే చెప్తాడు, నువ్వు ధూపార్తి తీసుకుని వెళ్ళు, వాళ్ళ మధ్యలోకి వెళ్ళాను. పరిగెత్తుకొని వెళ్ళినప్పుడు ఇక్కడ ఒక మాట ఉంటుంది చివరిలో. మోషే చెప్పినట్లు అహరోను వాటిని తీసుకొని సమాజం మధ్యకు పరిగెత్తిపోయినప్పుడు తెగులు జనులలో మొదలుపెట్టిందని కాగా, అతడు ధూపం వేసి ఆ జనుల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసింది. అతడు చచ్చిన వారికి బ్రతికి ఉన్న వారికి మధ్యను నిలవబడగా తెగులు ఆగిన. ఇది మన పని సేవకులుగా. చచ్చిన వారికి బ్రతికి ఉన్న వారికి మధ్యను నిలవబడగా, మధ్య నిలబడటం, అప్పుడు తెగులు ఆగినాయి. కోరహు తిరుగుబాటున చనిపోయిన వాడు గాక 14,700 మంది ఆ తెగులు చేత చచ్చిరి. ఆ తెగులు ఆగినప్పుడు అహరోను ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారము దగ్గరనున్న మోషే యొద్దకు తిరిగి వచ్చెను. ఇప్పుడు 16వ అధ్యాయంలో ఏం జరిగిందో చూసాం. కోరహు తన బృందమంతా నశించిపోయారు. దేవుని ఉగ్రతకు గురయ్యారు, తిరుగుబాటు చేశారు కాబట్టి మోషే అహరోనుల. అలాగే సర్వ సమాజం సణుక్కున్నారు కాబట్టి వారి మధ్య తెగులు వచ్చింది. ఆ తెగులు విషయంలో ఏం జరిగిందో చూసాం. 17th చాప్టర్కి వచ్చేసరికి దేవుడు మరి ఇక లాభం లేదని వీళ్ళకి మరి యాజకత్వము, అలాగే లేవీయులకి ఆ యొక్క ప్రత్యక్ష గుడారపు బయట వాతావరణం యొక్క సంరక్షణ, ఆ యొక్క సేవ పిలుపు, వీటికి తారతమ్యము, వీటి యొక్క బాధ్యతలు, ఆ యొక్క తీక్షణత వారికి తెలియాలని 17వ అధ్యాయంలో ఏం చేస్తాడంటే, మీరు ఒక్కొక్క ఇశ్రాయేలీ తెగలు అంటే 12 గోత్రములు, ఒక్కొక్క గోత్రము వారు ఒక్కొక్క తెగ ఒక కర్ర తీసుకురండి అని అంటే వాళ్ళు 12 కర్రలు తీసుకొస్తారు.
ఆ 12 కర్రలు దేవుని సన్నిధిలో పెట్టినప్పుడు నెక్స్ట్ డేకి అహరోను కర్ర చిగురించి బాదము పండ్లు కూడా వేస్తుంది ఒక రోజుకి. అప్పుడు ఆ మిగిలిన కర్రలన్నీ తీసేస్తారు. అహరోను కర్రని దేవుని సన్నిధిలో ఒక జ్ఞాపకంగా, ఒక సూచనగా వీళ్ళు తిరుగుబాటు చేశారు. అహరోనే నిజము యాజకుడిగా పిలువబడ్డాడు. అది పిలుపు వల్ల జరుగుతుంది. ఏదో వాళ్ళకి ఎవరి కాళ్ళు వాళ్ళని పిలుచుకుంటే కుదరదు. ఇప్పుడు మనం ఇందాక చదివాం కదా, 1 కొరింథీ 3:9 మేము దేవుని జత పని వారము, మీరు ఆయన వ్యవసాయమై ఉన్నారని. ఒకసారి మళ్ళీ ఆ మాట చదువుకున్నాం. ఎవరైనా చదువుతారమ్మా సిద్ధంగా ఉంటే కనుక? 1 కొరింథీ 3. మేము దేవుని జత పనివారమై ఉన్నాము, మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు. అది ఒకవేళ దేవుని వ్యవసాయంలో ఉన్నవాళ్ళు, దేవుని వ్యవసాయంగా ఉన్నవాళ్ళు సొంతగా మేము దేవుని జత పని వారు అని చెప్పుకోవట్లేదు. అలా చేయకూడదు. కనుక నీవు ఎంచుకోవాల్సిన దానికంటే ఎక్కువ ఎంచుకోవద్దని ఉంటుంది బైబిల్లో. కొంతమంది ఎంచుకుంటూ ఉంటారు అట్లా. ఎందుకంటే ఎక్కడ వస్తుందంటే వాళ్ళ పిలుపు విషయంలో, దేవుడు మాట్లాడిన విషయంలో రాసుకోరు, ఒక దగ్గర రాసి పెట్టుకోరు. పలానా వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు, నన్ను ఉద్యోగం చేయమంటున్నాడు, లేకపోతే నన్ను ఫాస్ట్గా ఉండమంటున్నాడు, నన్ను సువార్థికుడిగా ఉండమంటున్నాడు, నన్ను అపోస్తలుడిగా ఉండమంటున్నాడు, నన్ను ప్రవక్తగా ఉండమంటున్నాడు, నన్ను బోధకుడిగా ఉండమంటున్నాడు, లేకపోతే నన్ను ఫాస్టర్ కమ్ బోధకుడిగా ఉండమంటున్నాడు, లేదా నేను ప్రాఫిట్ కమ్ ఇవాంజలిస్ట్గా ఉండమంటున్నాడు. ఏదైతే దేవుడు నీతో చెప్పాడో ఆ వాక్యాలు నీకున్నాయా? నాకు క్లోజ్ ఫ్రెండ్ ఉన్నాడు, నేను ఆయన సీనియర్ పాస్టర్ గారి దగ్గరికి తీసుకెళ్ళా. ఆ ఫ్రెండ్ ఏంటంటే ఏది కూడా సరిగ్గా చేయడు, దేవునికి సమర్పించుకున్నాడు. కానీ అప్పుడు ఆయన అడిగాడు పాస్టర్ గారు, ఆ సీనియర్ పాస్టర్ గారు నా ఫ్రెండ్ని, ఏమండి మీరు దేవుని సేవకు వచ్చినప్పుడు ఏ వాక్యం ద్వారా దేవుడు వాక్యం, ఏ పోర్షన్ ద్వారా బైబిల్లో మీకు మీ పిలుపుని గ్రహించుకున్నారు అని అంటే చెప్పలేకపోతున్నాడు. ఈరోజు ఇక్కడ ఎవరైనా అలాంటి స్థితిలో ఉన్నారేమో. ఒకవేళ అలాంటి స్థితిలో ఉంటే చాలా ప్రమాదకరమైన స్థితిలో ఉన్నామని అర్థం. దయచేసి దాన్ని సెటిల్ చేసుకోవాలా. సరే, ఇప్పుడు మనం చదివిన ఈ యొక్క సంఖ్యాకాండము 18వ అధ్యాయంలో మనం ఏం చదివామంటే, ఒకసారి చదువుతారమ్మా సంఖ్యాకాండం 18 మొదటి 3 వచనాలు చదవండి సిస్టర్ గారు. ఎస్ బ్రదర్. యెహోవా అహరోనుతో ఇట్లనెను, నీవును నీ కుమారులను నీ తండ్రి కుటుంబమును పరిశుద్ధ స్థలపు సేవలోని దోషములకు ఉత్తరవాదులు. నీవును నీ కుమారులను మీ యాజకత్వపు దోషములకు ఉత్తరవాదులు. మరియు నీ తండ్రి గోత్రమును అనగా లేవి గోత్రికులైన నీ సహోదరులను నీవు దగ్గరకు తీసుకొని రావలెను. వారు నీతో కలిసి నీకు పరిచర్య చేయుదురు. అయితే నీవును నీ కుమారులను సాక్ష్యపు గుడారం ఎదుట సేవ చేయవలెను. వారు నిన్నును గుడారమంతటినీ కాపాడుచుండవలెను. అయితే వారును మీరును చావకుండునట్లు వారు పరిశుద్ధ స్థలము యొక్క ఉపకరణముల యొద్దకైనను బలిపీఠం వద్దకైనను సమీపింపవలదు. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. ఇక్కడ 2 విషయాలు మనం గమనించాలి. పరిశుద్ధ స్థలపు సేవలోని దోషములు, యాజకత్వపు దోషములు. యాజకులేమో యాజకత్వపు దోషములకు ఉత్తరవాదులు. ఈ యాజకులకి సహాయం చేసే మిగిలిన వాళ్ళందరూ లేవి కుటుంబంలో మిగిలిన వాళ్ళందరూ, లేవి కుటుంబంలో అహరోనుని దేవుడు యాజకుడిగా ఉండటానికి ఏర్పాటు చేసుకుంది. అహరోను సంతానం, అహరోను ఫ్యామిలీ అందరూ కూడా యాజకులుగా ఉండాల. అతి పరిశుద్ధ స్థలంలో సంవత్సరానికి ఒకసారి, అలాగే పరిశుద్ధ స్థలంలో మరి టెంపుల్ లోపల జరిగే ఆ యొక్క పరిచర్య అంతటికీ కూడా వీరు అహరోన్ ఫ్యామిలీ వాళ్ళ పని. ఇక బయట అంతా కూడా సంరక్షణ ఈ అహరోను తండ్రి లేవిడు కదా, ఈ లేవి కుటుంబాలు అంటే అహరోను యొక్క కజిన్స్ అందరూ చెప్పాలంటే ఒక మాట, లేవి ఫ్యామిలీ అందరికీ పిలుపు ఉంది. కానీ అహరోను మాత్రం యాజకుడు, అహరోను కొడుకులు మాత్రం. ఈ యాజకత్వం మాత్రం అహరోను కొడుకులకి, అహరోను ఫ్యామిలీ లైన్ లో ఇవ్వబడింది, అహరోను వంశానికి ఇవ్వబడింది. మిగిలిన వారందరూ ఆ యాజకత్వం జోలికి వెళ్ళకూడదు. మిగిలిన సేవంతా చేయొచ్చు, కానీ దాని జోలికి వెళ్ళద్దు. కనుక 2 దోషములు, ఒకటి యాజకత్వపు దోషము, రెండోది పరిశుద్ధ స్థలపు దోషం. ఈ రెండింటిని దేవుడు
ఏమంటారు వ్యత్యాసం చూపించాడు దేవుని యొక్క సంకల్పం చొప్పున. ఓకే, ఇప్పుడు ఇది కాపాడమంటున్నాడు. ఇక్కడ అహరోన్ ఏం చేశాడు? ఆ యొక్క ధూపార్తిని తీసుకుని వెళ్ళి అక్కడ ధూపం వేయబట్టి ఆ యాజకత్వపు దోషము, అక్కడ సణుగుడు, ఆరాధన విషయంలో సణుగుడు, ఆరాధన చేయాల్సింది పోయి సణుగుతున్నారు వాళ్ళు. దాని విషయమై ఆ యొక్క తెగులు పుట్టినప్పుడు ఆ యాజకత్వం చేశాడు, ఆ ధూపం వేశాడు. అక్కడ యేసు ప్రభు వారి యొక్క పరిచర్యని మనం చూడగలం. మెస్సయ్య రాబోతున్న కాలంలో యేసుక్రీస్తు ప్రభు వారు చేసిన మధ్యవర్తిత్వాన్ని అహరోను చేసిన పరిచర్యలో మనం చూడగలం. యేసు ప్రభు వారి యొక్క పరిచర్య యొక్క నమూనా అహరోను జీవితంలో తను చేసిన మధ్యవర్తిత్వం. యాక్చువల్గా వారి దోషాలను భరించాడు, ధూపం వేసి వారి మధ్యలో నిలబడ్డాడు. వస్తే ఆయన కూడా రావచ్చు చావు, కానీ ఆయన మధ్య నిలబడ్డాడు. దేవుడు పిలిచిన పిలుపుని బట్టి ఆ చచ్చిన వారికి బ్రతికిన వారికి మధ్యలో నిలబడి ధూపం వేస్తున్నాడు. తను కూడా చనిపోవచ్చు, కానీ భరించాడు ఆ దోషాన్ని. అయ్యా, మరి ఏం ప్రార్థన చేశాడు? మరి ప్రార్థనకి ముఖ్యమైన సూత్రం కనికరం, కంపాషన్ తోటి ప్రార్థన చేసి ఉంటాడు. ఇంకా చాలు, శిక్షించొద్దని ధూపం వేసి నిలబడ్డాడు. అప్పుడు దేవుడు ఆగాడు. దేవుడు కనికరించాడు, తన సొంత కోపం నుంచి కనికరించుకున్నాడు ప్రజలు. సో ఇలాంటి పరిచర్య, ఈ నమూనాని మనం క్రొత్త నిబంధనలోకి ఎలా తీసుకురాగలం, అది మనం ఇప్పుడు పట్టుకున్నాం. 2 కొరింథీ పత్రికలో మరి మనం కొన్ని మాటలు మనం చూసుకున్నట్లయితే, నేను కొంత బ్యాక్గ్రౌండ్ దీంట్లో విడిచి నేను క్లోజ్ చేస్తాను. 2 కొరింథీ పత్రిక ఒక మాట ఉంటుంది. ఈ యొక్క పౌలు ఈ యొక్క కొరింథీయులకి వాళ్ళు పరిస్థితి ఏంటంటే, ప్రయాణాలు చేస్తూ విజిటర్స్ గా ఉన్న యూదా మతానికి చెందిన కొంతమంది నాయకులు వీళ్ళని బహుగా ప్రభావితం చేసేసారు వారి తప్పుడు బోధలతోటి. ఎంతగా అంటే, పౌలు అసలు ఎవడు, పౌల్కి అసలు ఏం అథారిటీ ఉంది అని వాళ్ళని బాగా ఏమంటారు, వాళ్ళ మనసుల్ని వాళ్ళు బాగా ఇన్ఫ్లుయెన్స్ చేశారు, ప్రభావితం చేశారు. అప్పుడు పౌలు అసలు ఒక సేవకుడికి అధికారం అంటే ఏంటి, ఒక సేవకుడిగా ఉండాలంటే ఆయనకి ఉండవలసిన క్వాలిఫికేషన్స్, అర్హతలు ఏంటంటే, ప్రాముఖ్యంగా అతని బలహీనతే. మీరు అనుకుంటున్నట్టు ఈ లోకంలో ఒక మంచి స్పీకర్గా ఉండటం కాదు, ఒక మంచి శక్తివంతమైన మెసేజ్లు ఇచ్చేవాడు కాదు, బలహీనత. పౌలుని చూడండి, నన్ను చూడండి, వణుకుతూ మీకు చెప్పాను నేను సరిగ్గా మాట్లాడలేను కూడా, నాకు రోగం ఉంది, నా బాడీలో ముళ్ళుంది, నేను అసలు ఎవరు లేరు నాకు, నా బలహీనత నా యొక్క అర్హత. నేను సమాజంలో, నా జీవితంలో, ఈ సొసైటీలో ఒక నిచ్చెనెక్కినట్టు ఎక్కట్లా నా కెరీర్లో. అది కాదు అసలు అర్హత, దిగుతున్నాయిగా, అది నా అర్హత. ఒక సేవకుడు ఉండవలసిన అర్హత అంటే నా బలహీనతే నా రుజువు, నేను అపోస్తలునని. ఎవరు దేవుని యొక్క ప్రత్యక్షతల్ని ఏ సేవకుడు ప్రజలకి అందుబాటులో ఉంచాడు, అది గమనించండి మీరు అని అంటున్నాడు ఈ యొక్క కొరింథీయులకు. మరి ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన ముఖ్యమైన పాఠం ఏంటంటే, మన మీద ఉన్న పిలుపు దేవుడు అంత ఈజీగా తీసివేయడు. మరి విశ్వాసులకి దేవుని జత పని వారికి మధ్య వ్యత్యాసం ఉంటది అన్నది. మరి ముఖ్యంగా దేవుని జతపని వారైన సేవకులు వారి యొక్క మధ్యవర్తిత్వం, వారి యాజకత్వం విస్మరించరాదు. అది ఎక్కడ మనం యాజకత్వం చేయగలం అంటే ప్రార్థనలోనే. ప్రేయర్ ఈజ్ ద మినిస్ట్రీ, మరొకటి ఏం కాదు. బిల్లీ గ్రాహం గారికి మీకు ఒక 10 మంది యవనస్తుల్ని మీకిస్తే మీరేం చేస్తారు?
వాళ్ళని ఎలాగా మినిస్ట్రీలో వాడుకుంటారంటే, నేను దాదాపు వాళ్ళలో ఎక్కువ మందిని ప్రార్థనకి ప్రోత్సహిస్తాను. ఒకళ్ళిద్దరు మాత్రం నేను సేవకు పంపిస్తాను. వీళ్ళు ప్రార్థన చేస్తుంటే వీళ్ళ తరపున సేవ చేయడానికి తక్కువ మందిని పంపిస్తాను, ఎక్కువ మందిని ప్రేరేపించుతాను. సో యాజకత్వం కొత్త నిబంధనలో ఎక్కడ మనం చేయగలం అంటే వ్యక్తిగత ప్రార్థనలోనే. మరి ప్రార్థన ఎంత నాన్ స్టాప్ గా ఉండాలంటే, ఎలీషా జీవితాన్ని మనం చూసినట్లయితే ఆయన ప్రార్థించినట్టు ఎక్కడ ఉండదు. ఎందుకంటే హీ నెవర్ స్టాప్ ప్రేయింగ్ అంట, రౌండ్ ద క్లాక్. హీ నెవర్ స్టాప్, ఈస్ కంటిన్యూస్ గా టచ్ లో ఉంటాడు దేవుడితో. ఏలియా ఏం చేశాడు? సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా అని ఏలియా అంటే, ఎలీషా నేను ఎవరి సన్నిధిలో నిలబడి ఉన్నానో అంటాడు. లుక్ ఎట్ ద డిఫరెన్స్. డబుల్ పోర్షన్ ఆఫ్ అనాయింటింగ్ ఉంది తన మీద, ఎలీషా మీద. సో ఈ నెవర్ స్టాప్ దట్ కమ్యూనియన్ విత్ గాడ్. దేవునితో ఆ యొక్క ఆత్మతో ఆత్మ లంగరు వేసిపోయే అతను ఆ కమ్యూనియన్, ఆ సహవాసం, ఆ పరిశుద్ధాత్మతో అన్యోన్య సహవాసం నెవర్ స్టాప్. అసలు అసలు ఆపులేదు అతను. సో యాజకత్వం అనేది ప్రార్థనలోనే ఉంటుంది. ప్రార్థనలోనే పౌలు ఒక దగ్గర అంటాడు, 1 తిమోతి, దయచేసి మాట చదువుకుందాం. 1 తిమోతి 1వ అధ్యాయం 19 వచ్చి, ఉమ్, 18 నుంచి చదువుతారమ్మా ఎవరైనా? 1 తిమోతి 1వ అధ్యాయం 18 నుంచి చివరి వరకు, అంటే 20 వరకు, 18, 19, 20 చదవగలరమ్మా? నా కుమారుడవైన తిమోతి, నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షియు కలిగిన వాడవై నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనముల చొప్పున ఈ మంచి పోరాటం పోరాడవలనని వాటిని బట్టి ఈ ఆజ్ఞను నీకు అప్పగించుచున్నాను. అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి విశ్వాస విషయమై ఓడబద్దలైపోయిన వారి వలె చెడి ఉన్నారు. వారిలో హుమనయ్యును అలెగ్జంద్రును ఉన్నారు. వీరు దూషింపకుండా శిక్షింపబట్టుకై వీరిని సాతానునకు అప్పగించితిని. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. ఏం చేశాడు చూడండి వీళ్ళని. పౌలు ఎంత అధికారికంగా చేశాడు, అది రాస్తున్నాడు కూడా పేర్లతో సహా. ఏమంటున్నాడు? హుమనయ్యును అలెగ్జంద్రును ఉన్నారు. ఏం చేశారంటే వాళ్ళు మనస్సాక్షిని కొందరు త్రోసివేసి విశ్వాస విషయమై ఓడబద్దలైపోయిన వారి వలె చెడి ఉన్నారు. వారిలో ఇద్దరు, హుమనయ్యును అలెగ్జంద్రు, వీరు దూషింపకుండా శిక్షింపబడుటకై వీరిని సాతానునకు అప్పగించుకునే. ప్రార్థన పరిచర్య, ప్రార్థనలో చేశాడు ఈ పని. అంతేకాదు అప్పచెప్పినాడు, గమనుండు పౌలు. కొన్నాళ్ళకి వాళ్ళని రిలీజ్ చేయమని కూడా చెప్పాడు, వాళ్ళని గమనించి. అది మనం 2వ కొరింథీ పత్రికలో చూస్తాం. 1 కొరింథీలో మరి ఒక వ్యక్తిని ఎక్స్కమ్యూనికేట్ చేయమంటాడు, బహిష్కరించమంటాడు. 2వ కొరింథీకి వచ్చేసరికి అది చాలు, ఇంకా తను చేర్చుకోమని చెప్తాడు. సో కొత్త నిబంధన యాజకత్వం ప్రార్థనలోనే సమస్తం ఉంటుంది. ఎవ్రీథింగ్ ఈజ్ ప్రేయర్. మెసేజెస్ కాదు, చర్చ్ ప్రోగ్రామ్స్ కాదు, సువార్త దండయాత్రలు అంతకంటే కాదు, ప్రార్థనే. ఈ మిగిలిన కార్యక్రమాలు, సువార్త దండయాత్రలు, మెసేజెస్, ప్రోగ్రామ్స్ అన్ని కూడా ప్రార్థనలో నుంచి పొరలవలసిన విషయాలే. ప్రార్థనలో పరిచర్య, ప్రార్థన దేవుని యొక్క బలిపీఠం, ప్రార్థన యాజకత్వపు స్థలం. అది మనం యాజకత్వం చేసే ప్రేయర్లోనే. సో ఈ ప్రేయర్ మనం మోకరించి చేయటం అనేది, పనులు చేసుకుంటూ చేయడం, నాన్ స్టాప్ గా మనం చేసుకుంటూ ఉండాలి. ఓకే, ఇక్కడ ఒక పాయింట్ నేను చెప్తాను. మరి ఇక్కడ ఏమంటున్నాడంటే, కొరింథీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయం, 2 కొరింథీ 5వ అధ్యాయం వచ్చేసరికి మనకి బాగా పరిచయమైన వాక్యం. అది ఎవరైనా మరణించినప్పుడు సమాధి కార్యక్రమాల్లోనూ మరొక చదువుతూ ఉంటాం, కానీ అది చాలా పవర్ఫుల్. అది యాక్చువల్గా అసలు దాని అర్థమే వేరు. కానీ మనకు పనికొస్తుందని సమాధి కార్యక్రమాలు చదువుతాం. ఏదో ఒకసారి చదువుకుందాం. 2 కొరింథీ 5వ అధ్యాయం
మొదటి నుంచి కొన్ని మాటలు. 2 కొరింథీ 5. భూమి భూమి మీద మీద మన మన చదవండి గుడారమైన ఉమ్. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియునైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. మనము దిగంబరులము కాక వస్త్రము ధరించుకొనిన వారముగా కనబడుదుము. ఒక కాబట్టి నిమిషం అండి, పరలోకము 1 సెకండ్. ఇక్కడ మాట మీరు గమనించారా? వస్త్రము ధరించుకుని వారంగా కనపడదు. ఏంటి మాట్లాడుతున్నాడు ఇతను? వస్త్రము ధరించుకోలేదా ఇప్పుడు మనం? అప్పుడు వస్త్రం ధరించుకునే వారంగా కనపడతాం అంటున్నాడు. ఇక్కడ 1వ వచనంలో భూమి మీద మన గుడారమైన నివాసము శిథిలమైపోయిన చేతి పని కాక దేవుని చేత కట్టబడినది నిత్యమైన నివాసం పరలోకమందు మనకున్నదనేది. మనము దిగంబరములం కాక వస్త్రం ధరించుకునే వారం కనపడదు. కాబట్టి పరలోకం నుండి వచ్చి మన నివాసము దీనిపైన ధరించుకుని అపేక్షించు దీనిలో మూలుగుచున్నాము. ఈ గుడారంలో నిన్న మనము భారము మోసుకుని మూలుగుచున్నాము. ఇది తీసివేయవలని కాదు కానీ మత్స్యమైనది జీవము చేత మింగివేయబడినట్లు ఆ నివాసమును దీనిపైన ధరించుకునిచున్నాము. దీని నిమిత్తం మనం సిద్ధపరిచిన వాడు దేవుడే, మరియు ఆయన తన ఆత్మను సంచకరువును మనకు ఏంటంటే దీని అర్థం, వీఆర్ ఆల్ నేకెడ్ ఇన్ దిస్ వరల్డ్. ఒక మాటలు చెప్పాలండి, ఓ కొరింథీయులారా, మీ దగ్గరికి వస్తున్న ఆ యూద మతపు నాయకులు మిమ్మల్ని రకరకాల బోధలతో ప్రభావితం చేస్తున్నారు కదా. ఒక విషయం తెలుసుకోండి, పునరుద్ధానం అయ్యేంత వరకు కూడా మనం అందరం దిగంబరులు. ఎలాంటి దిగంబరులు అంట? ఎంతో సాధించిన దిగంబరులు. కానీ ఆ పునరుద్ధానం అయినప్పుడు మనం వస్త్రం ధరించుకునే వారంగా కనుక. నేను ఇది చెప్పి క్లోజ్ చేస్తాను. మొన్న 35 years తర్వాత నేను ఒక ఫ్రెండ్ని కలుసుకున్నా. అతడు చాలా హై పొజిషన్లో ఉన్నాడు. అతను ఎవరో కాదు, మన మొండితోక సుధాకర్ గారి మిస్సెస్ శాంతి గారు ఉన్నారు కదా, మొండితోక శాంతి గారు మన జూమ్లో వాక్య పరిచయం చేశారు చాలాసార్లు. ఆ శాంతి గారి తమ్ముడు గారు, తన పేరు రత్నబాబు. తను ఒక ఐఏఎస్ ఆఫీసర్. ఐఏఎస్ అంటే ఇండియన్ అకౌంటింగ్ సర్వీస్, అడ్మినిస్ట్రేషన్ సర్వీస్, అకౌంటింగ్ సర్వీస్ ఆఫీసర్. నాకు మీ ఇద్దరం డిగ్రీలో హాస్టల్ మేట్స్. తను నాకు అప్పుడు మంచి స్టూడెంట్, తను మంచి విశ్వాసగా ఉండేవాడు. నాకు మారుమనసు పొందమని చాలాసార్లు చెప్పేవాడు. ఆ స్నేహం మీద మేము అప్పుడప్పుడు టచ్లో ఉన్నాం. మొన్న వైజాగ్ వచ్చినప్పుడు ఫోన్ చేశాడు, నేను హోటల్లో ఉన్నాను, పలానా హోటల్లో, ఐ వాంట్ టు సీ యూ అంటే సరే నేను వెళ్ళాను. వెళ్ళినప్పుడు అంత తన జర్నీ నా జర్నీ షేర్ చేసుకున్నాక తను చెప్పాడు నాకు తన గ్రేట్ అచీవ్మెంట్స్. ఏ ఎగ్జామ్ రాస్తే ఆ ఎగ్జామ్ సెలెక్ట్ అయ్యాడంట. స్టాఫ్ సెలక్షన్ కమిటీ సెలెక్ట్ అయ్యాడు. విజయనగరంలో లెక్చరర్ పోస్ట్ వస్తే వెళ్ళలేదంట. గ్రూప్ 2 ఇవన్నీ కూడా రాశాడు, కానీ వాటన్నిటికి వెళ్ళలేదట. ఎవరో తనకి సివిల్ సర్వీస్ గురించి ప్రోత్సహించి అప్లికేషన్స్ దానికి రెడీ అయ్యి రాసినప్పుడు తనకి సీట్ వచ్చింది. 12 లక్షల్లో ఒక సీట్ వచ్చింది. తన రిజర్వేషన్ లేదు తనకి. మరి అలాంటి పరిస్థితుల్లో ఆయన సెలెక్ట్ చేసుకుంటానికి ఆయన లిస్ట్ ఉన్నప్పుడు ఇండియన్ రెవెన్యూ సర్వీస్ వీటన్నిటిలో ఇండియన్ అకౌంటింగ్ సర్వీస్ చూస్ చేస్తున్నాడంట తనకి ఇష్టమైంది. అది ట్రైన్ అయ్యాడు. ఇప్పుడు తను బిఎస్ఎన్ఎల్లో మన ఆంధ్ర రాష్ట్రానికి ఒకే ఒక పోస్ట్ ఉంటుంది బిఎస్ఎన్ఎల్, చీఫ్ జనరల్ మేనేజర్ ఫర్ అకౌంటింగ్ ఫర్ బిఎస్ఎన్ఎల్ ఆంధ్రప్రదేశ్ అని పోస్ట్. నేను అడిగాను తను ఒక ప్రశ్న, ఇంత గ్రేట్ అచీవ్మెంట్ చేసావు కదా, జీవితాన్ని నువ్వు ఎలా చూస్తున్నావు, హౌ డు యూ లుక్ ఎట్ లైఫ్ అని అడిగాను. అడిగితే తను నాకు అర్థమైంది ఏంటంటే ప్రతిదీ దేవుడికి ముడిపెడుతున్నాడు. నాకు చాలా నచ్చింది, ఆశ్చర్యపోయింది కూడా. దేవుని మహాకృప అంటున్నాడు. దేవునిలో నుంచి నేను ఇట్లా ఉన్నాను, సమస్తం దేవుడికే ముడిపెడుతున్నాడు. అయితే నేను ఇంటికి రాగానే దారిలో నాకు చాలా అరే నేను కూడా ఇట్లా ఉండాలి కదా అనిపించింది. మా అక్కకి చెప్తే నువ్వు కూడా అలా ఉండాల్సినడివిరా, ఇటు అయిపోయావు అన్నట్టు మాట్లాడింది. సో కానీ పౌలు అంటున్నాడు, నువ్వు ఎంత అచీవ్ చేసిన ఈ లోకంలో నువ్వు దిగంబరివి. నేను
ఎంతో నాకు అచీవ్మెంట్స్ ఉండొచ్చు, ఫెయిల్యూర్స్ ఉండొచ్చు, కానీ నేను కూడా దిగంబరినే. 2 కొరింథీ 5వ అధ్యాయం ప్రకారం మనము వస్త్రం ధరించుకోవడానికి మనము మూలుగుచు ఆశపడుచు ఎదురు చూస్తున్న దిగంబరులం మనం. పునరుద్ధానం అయితేనే మన జీవితానికి ఒక వస్త్రం ధరించుకున్న వ్యక్తులంగా, ఆ మహిమ శరీరంతో ధరించుకున్న వ్యక్తులంగా ఉంటాం. మొన్న ఈ మధ్య నేను ప్రభువా, మరి నా జీవితంలో నేను ఎన్నో చేశాను నీ కొరకు, మరి ఎంతో మంది పిల్లల్ని పెంచి పెద్ద చేశాను, మరి నేను నా కోసం చేసుకున్నానా నీ కోసం చేసుకున్నానా, నువ్వు అంగీకరిస్తావా నేను చేసినవన్నీ? ఎట్లా తెలుస్తుంది నాకు? నేను అనేకమైన చాలా ప్యాషనేట్ గా చేశాను, హార్ట్ అండ్ సోల్ పెట్టి చేశాను, కొన్ని నా కొరకు చేస్తున్నానని నాకు తెలిసిపోతా ఉండేది. ఉదాహరణకి రేమాని నేను చూసుకున్నప్పుడు, ఎవరైనా చంటి పిల్లల్ని చూసుకుంటే ఎంత భలే ఉంటది కదా మనకి. మన మీద అలుగుతున్నప్పుడు, మనతో ఆడుకున్నప్పుడు ఆ ముద్దు ముచ్చట భలే బాగుంటుంది. అది నా కోసం కదా, నీ కోసం అవుతుందా? ఇట్లాంటి అనేక ప్రశ్నలు వేస్తున్నప్పుడు మంచి సమాధానం నాకు దొరికింది. ఏంటంటే మన జీవితాన్ని అగ్నితో పరీక్షిస్తాడంట. సేవకుడివైనా విశ్వాసమైనా అగ్నికి నిలిస్తాయట కొన్ని. నువ్వు చేసిన క్రియలు సేవలు, నేను చేసిన క్రియలు సేవలు అగ్ని పరీక్షకి నిలిచినట్టు. లేకపోతే మనం రక్షించబడతాం, మన పరలోకంకి వెళ్తాం. కానీ మనం చేసిన పనుల్లో ఏదైనా నిలవాలంటే ఆయన అగ్ని చేత పరీక్షిస్తాడట. అప్పుడు నాకేమనిపించింది తెలుసా? కొన్ని నిలబడతాయి, కొన్ని నిలబడవు నా లైఫ్ లో అనిపించింది. వాట్ అబౌట్ యూ? ఈరోజు చేరువచ్చిన నీ జీవితం, నువ్వు దేవుడికి చేసిన క్రియలు అగ్ని పరీక్షలో కొన్ని నిలబడతాయి, అన్ని నిలబడతాయా? ఈరోజు మనల్ని మనం ప్రశ్నించుకున్నాం. మరి ఇంకొక పాయింట్ చెప్పేసి నేను క్లోజ్ చేస్తాను. కొద్ది సమయం ఎక్కువ క్షమించండి. ఇక్కడ పౌలు ఇప్పుడు కొరింథీయులకు రాస్తూ, Paul presents that weakness is a sign of an apostle of crucified. మరి సిలువ వేయబడిన క్రీస్తు యొక్క సేవకుడికి యొక్క ఆయన జెన్యూనిటీ, ఆయన యథార్థత, అసలు అతని సేవకుడా కాదో తెలియాలంటే అతని జీవితంలో కనపడే బలహీనతే గుర్తు అని చెప్తాడండి పౌలు. తర్వాత సిలువని వదులుకునే ఒకలాంటి విజయం, విజయము అది చాలా ప్రమాదకరమైంది. నీకు విజయం ఉండొచ్చు, కానీ సిలువని దూరం పెట్టిన విజయం కాకూడదు అది అని చెప్తున్నాడు పౌలు. Paul presents the theology of cross contradicts self-promotion and social climbing. నిన్ను నీవు ప్రమోట్ చేసుకోవడం, అలాగే సోషల్ క్లైంబింగ్ అంటే ఈ సమాజంలో అంతకంతకు పైకి వెళ్ళిపోవటం, ఈ రెండిటికి మరి విరోధమైంది ఏంటంటే సిలువ మార్గం. సిలువ మార్గం దేన్ని వ్యతిరేకిస్తుందంట? నిన్ను నీవు ఊరికి అడ్వర్టైజ్మెంట్ చేసుకోవడం, లేదా నీవు సోషల్ క్లైంబింగ్ అంటే ఈ సమాజంలో ఒక నిచ్చినట్లు పైకి వెళ్ళిపోవాలి అని చూడటం. ఈ రెండిటికి విరోధం అయింది సిలువ మార్గం అని చూపిస్తున్నాడు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మన పిలుపు చాలా తీక్షణమైన విశేషాలు కలిగి ఉన్నది. విశ్వాసిగా ఉన్నప్పుడు నువ్వు దేవుని సేవకులకి సహకారం చేయాలి. అది నీ పరిచర్య. దేవుని జత పనివాడిగా ఉన్న నీవు ఆ పనిలో చాలా దుపార్తి చేసి మధ్యవర్తిత్వం చేసే, యాజకత్వపు దోషము భరించే వ్యక్తిగా ఉండాలి. పరిచర్య మిగిలిన యాజకత్వం కాకుండా మిగిలిన పరిచర్య, సహకారపు పరిచర్య యొక్క దోషము భరించే వారంగా విశ్వాసులు ఉండాలి. ఇలాంటి పాఠాలు సంఖ్యాకాండం 18వ అధ్యాయం నుంచి మనం నేర్చుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరికీ వందనాలు. ఓవర్ టు సిస్టర్ ఝాన్సీ గూడపాటి గారు. అమ్మ జాన్సన్. ఓకే, మన వాళ్ళు అందుబాటులో లేనట్లయితే రెవరెండ్ జామి రవికుమార్ గారు మీకు అనుకూలమైనట్లయితే దయచేసి కార్డులు నడిపించవలసిన ప్రార్థన చేసుకున్నాను. పరిశుద్ధమైన తండ్రి, నీ బంగారు పదాలకు అందరం ప్రభా, నీ ప్రేమను బట్టి కృపను ఉంటాను వందనాలు తండ్రి. నీ దాసుడు ప్రభా తండ్రి బాబిరత్నకర్ గారి ద్వారా ప్రభా
మోషేకి సంబంధించిన అనేక విషయాలు, అదే ఆహారానికి సంబంధించిన అనేక విషయాలు ప్రభా మేము తండ్రి ఆలోచించడానికి ఇచ్చిన కృపను బట్టి వందనాలు తండ్రి. అదేవిధంగా ప్రభా అహరోను ప్రభా నీకు సాదృశ్యంగా ఉన్నారని ప్రభా చనిపోయిన వారికి బతికిన వారికి మధ్య ప్రభా ఏ విధంగా నిలబడడం, ఆ విషయాలు నేర్చుకోవడానికి దేవతను మాకు ఇచ్చిన శాశ్వత సమయాన్ని బట్టి వందనాలు తండ్రి. అదేవిధంగా ప్రభా అనేక జీవన సంబంధమైన అనేక అనుభవాలు ప్రభా రిజిస్ట్రేషన్ చెప్పడానికి ఇచ్చిన కృపను బట్టి వందనాలు ప్రభా. విత్తబడే వాక్యాన్ని తండ్రి 30 దంతులుగా 60 దంతులుగా 100 దంతులుగా ఫలింపు చేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నీ దాసుని యొక్క దేవతను ప్రభా జీవితంలో అనేక మందిని పరిచయం చేసే ప్రభా, అనేక అనుభవాలు కూడా ఇచ్చే ప్రభా, అనుభవాన్ని తండ్రి మాతో పంచుకోవడానికి ప్రభు ఇచ్చిన ఈ ప్లాట్ఫామ్ బట్టి వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. అతని ప్రభా ఈ విధంగా తను నేర్చుకున్న వాక్యాన్ని తండ్రి మా జీవితంలో అనుసరించగలిగే భాగ్యం తెచ్చాను ప్రభా. మా జీవితంలో ఏం జరిగినా ప్రభా నీ చిత్తానికి అప్పగించుకో కృప దయచేయండి ప్రభా. అయ్యా నువ్వు మెచ్చిన వాడు, నువ్వు ఎంచుకున్నవాడే ప్రభా తండ్రి. పరిశుద్ధుడు తప్ప ప్రభా అందరూ పరిశుద్ధులు కాదనే విషయాన్ని ప్రభా నువ్వు బోధించిన విధానం బట్టి వందనాలు తండ్రి. ప్రభా నేర విడిచి 250 మందిని ప్రభా ఏ విధంగా తండ్రి మింగేసిందో ప్రభా అటువంటి పరిస్థితులకు మేము వెళ్లకుండా ప్రభా నువ్వు అప్పగించిన పనిలో ప్రభా నమ్మకస్తులు ఉండగలిగే భాగ్యం తెచ్చండి. నువ్వు ఏ పని అప్పగిస్తే పనిలో ఉండగలిగే భాగ్యం తెచ్చాను ప్రభా. తగిన సమయం నువ్వు రచించబడినట్లు ఆయన బలిష్టమైన చేతికి దీన మనసులుగా ఉండమన్నావు ప్రభా. మాకు నువ్వు అనుగ్రహించిన తావుల్లో పనిచేయగలిగే భాగ్యం తెచ్చేయమని ప్రభా. బలా నమ్మకం మంచి దాసుడా నీకు ఇచ్చిన దాంట్లో నమ్మకంగా ఉన్నావని ప్రభు నువ్వు హెచ్చించే కృపలు ఉండగలిగే భాగ్యం తెచ్చాను ప్రభా. ఈ విధంగా ప్రతిరోజు నీ వాక్యం విన్నాను ప్రభు. ఇచ్చిన కృపను బట్టి వందనాలు చెల్లించుకుంటూ ఈ కార్యక్రమాలు జరగడానికి సహకరిస్తున్న ప్రభా జాన్సన్ని, స్వరూప్ గారిని, అదేవిధంగా ప్రసిద్ధ సిస్టర్ గారిని, జాన్ సిస్టర్ గారిని ప్రభా, తేజ ప్రిన్స్ గారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. కోర్టు మరి దీవించండి అయ్యా. అదేవిధంగా ప్రభా ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో బిడ్డలందరినీ ప్రభా పేరు పేరు ముట్టండి తండ్రి. డాక్టర్ విజయ్ కుమార్ గారిని, అదేవిధంగా తండ్రి రాబర్ట్ జేమ్స్ అయ్య గారిని, అదేవిధంగా తండ్రి ఆశీర్వాద అయ్య గారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఇంకెవరైతే ప్రత్యేక ప్రార్థనలు మమ్మల్ని అడిగారో ప్రభా బిడ్డలందరినీ ఆ పేర్లు అయితే నా జ్ఞాపకం అయ్యాను ప్రభా. ప్రతి ఒక్కరిని పేరు పేరు ముట్టండి ప్రభా. స్వస్థపరచండి తండ్రి. అయ్యా ప్రతివిధంగా ఈరోజు ఆదివారం ఆరాధనలో ప్రభా మేము పాల్గొనవచ్చుండగా నీ కృపతో మమ్మల్ని నింపి నువ్వే సకల మహిమగంత ప్రభావం పొందుకోమని మా వ్యక్తిగత జీవితాల్లో, మా కుటుంబ జీవితాల్లో, సంఘ జీవితంలో ప్రతి అవసరాన్ని నీ ఐశ్వర్యంలో దయచేయండి. అదేవిధంగా మేము అడుగు వాటి కంటే ఊహించే వాటి కంటే అత్యధికంగా చేయగలిగిన దేవుడు ప్రభా. అందుని బట్టి వందనాలు చెల్లించుకుంటూ మా ఈ దినాన్ని ప్రభని చేతికి అప్పగించుకుంటూ ఈ చిన్న ప్రార్థన మా ప్రభును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామమున అడిగేటుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. పరలోక ముందున మా తండ్రి మీ నామం పరిశుద్ధపరచును గాక, పరిశుద్ధపరచును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందులాగు భూమి యందు నెరవేరును గాక. మాకు కావలసిన అనుదిన ఆహారం నడుమ దయచేయము. మా ఎడల అపరాధము చేయవారిని క్షమించినట్లు మా అపరాధములను క్షమించము. శోధన లేక తప్పించము. ఎందుకంటే రాజ్యం, శక్తి, మహిమ నిరంతరం నీవే. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధత, అన్యోన్య సహవాసం వాక్యం చెప్పిన దాసులకు, పాల్గొన్న బిడ్డలకు, జరగబోతున్న ఆదివారపు ఆరాధనలకు ఆయన కృప సదాకాలము తోడే నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. అందరికీ వందనాలండి. రేపు మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.